ఉమ్మడి అనంతపూర్ జిల్లా కేజీబీయూలో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, సిఆర్టీలు, పీజీటీలు, పీఈటీలు అందరూ, అదేవిధంగా ఇతర సిబ్బంది అందరికీ కూడా విజ్ఞప్తి. ఈ నెల 21వ తేదీ ఆదివారం రోజు అనంతపూర్లో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా కేజీబీవీ సిబ్బందికి ఇవ్వాల్సిన మినిమం టైం స్కేల్కి సంబంధించినటువంటి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మినిమం టైం స్కేలే కాకుండా ఇతర సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో మినిమం టైం స్కేల్ ఇవ్వకపోగా వేతనాల పెంపులో కూడా చాలా నామమాత్రంగా పెంచి గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే అనేక సార్లు మినిమం టైం స్కేల్తో పాటు ఇతర సమస్యల మీద కూడా విద్యాశాఖ మంత్రి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని లేదా అధికారులను ఇప్పటికే చాలాసార్లు కలిసి ఉన్నాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ ప్రధానమైనటువంటి సమస్యల కోసం రాబోయే కాలంలో కేజీబీ ఉద్యోగులందరినీ కలుపుకొని మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు అనంతపూర్లో సమావేశం ఏర్పాటు చేశాం. అనంతపూర్లోనే ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, అనంతపూర్ జిల్లాలో కేజీబీయూలో పనిచేసినటువంటి సిబ్బందికి ఒక ఉద్యమ చరిత్ర ఉంది. గతంలో సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా పోరాడి సాధించి విజయం సాధించినటువంటి చరిత్ర కూడా ఉంది. అందుకనే జేఏసీకి సెంటిమెంట్గా అనంతపూర్లో ఈ నెల 21వ తేదీ జరిగేటువంటి సమావేశం సక్సెస్ చేసుకొని, ఆ సమావేశం యొక్క స్ఫూర్తితోటి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కేజీబీ ఉద్యోగులందరినీ ఐక్యం చేసి రాబోయే కాలంలో మన ఎంటీఎస్ కానీ ఇతర ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం కోసం కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కావున దీనికి మీరందరూ సహకరించి 21వ తేదీ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నుంచి కానీ లేదా రాష్ట్ర హైకోర్టు కూడా కేజీబీ ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరేషన్ కానీ లేదా ఎంటీఎస్ కానీ ఇవ్వాలనేటువంటి మంచి జడ్జిమెంట్లు కూడా ఇచ్చి ఉన్నది. ఈ జడ్జిమెంట్ల నేపథ్యంలో ఏ రకంగా మన మినిమం టైం స్కేలు లేదా రెగ్యులరేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలు ఏ రకంగా ముందు తీసుకెళ్లాలో మనందరం కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి, పరిష్కారం కానటువంటి సమస్యలు. వీటన్నిటి మీద మనం రాబోయే కాలంలో కలిసికట్టుగా కేజీబీ ఉద్యోగులందరినీ ఐక్యం చేసేటువంటి పద్ధతిలో అనంతపూర్ జిల్లాలో జరిగేటువంటి సమావేశం యొక్క స్ఫూర్తి రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీబీ ఉద్యోగులందరినీ కదిలించడానికి ఉపయోగపడుతుందనేటువంటి ఒక ఆశతోటి రేపు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మీ అందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలని కోరుతా ఉన్నాం.